అంటే ప్రియులరా, మనం సర్ప్రైజ్ అవ్వద్దు. సమస్యలు వస్తున్నప్పుడు మనల్ని శోధించటానికి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయంట, మామూలు శ్రమలు కాదు. కానీ ఆ శ్రమలలో మనం ఎట్లా ప్రవర్తిస్తామో, ఎలా ఆ శ్రమల్ని ఎదుర్కోవాలో బైబిల్ మనకు నేర్పిస్తా ఉంది. సమస్యలే రావాలని బైబిల్ చెప్పటం లేదండి, కానీ సమస్యలలో మనం ఎలా ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. శ్రమలలో నువ్వు కృంగిన ఎడల నీవు వ్యర్థుడవు అని వాక్యం పలుకుతోంది. మొదటిగా ఏం గుర్తించాలంటే, దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో శ్రమలు వస్తాయి ప్రియులారా. ఆ శ్రమలు వస్తాయి, ఇవి అందరికీ వస్తాయి అనే ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. రెండోదిగా పునీత పేతురు గారు ఏం నేర్పిస్తున్నారు అంటే, ఆ శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో మీరు ఆనందించాలి. ఏం చేయాలండి? శ్రమల్లో ఆనందించాలి. అందుకే పౌలు గారు కూడా చెప్తున్నారు, మరలా